ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గెలాక్సీ M47 సామ్సంగ్ నుంచి రీసెంట్ గా లాంచ్ అయిన బడ్జెట్ ఫోన్. ఈ ఫోన్ రివ్యూ గురించి మన ఛానల్లో కూడా చాలా మంది అడిగారు. ఎందుకంటే ఈ ఫోన్ లాంచ్ అయినప్పుడు ఆన్ పేపర్ స్పెక్స్ పరంగా చూసుకుంటే సామ్సంగ్ నుంచి ఆ బడ్జెట్ లో ఒక మంచి ఆఫరింగ్ అనిపించింది. సేమ్ ఈ బడ్జెట్ లో ఉండే మిగతా ఫోన్స్ కూడా సిమిలర్ స్పెక్స్ కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోకో M8 అది దాదాపు కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని సేల్స్ లో 20,000 రూపాయల లోపు వచ్చింది. దాంట్లో కూడా స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసరే ఉంటుంది. దీంట్లో కూడా స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసరే ఉంది. సో కాంపిటీషన్ లో ఆ ప్రైస్ లో ఉన్న వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ లో ఉన్న స్పెక్స్ తోటి దీని స్పెక్స్ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి చాలా మంది దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈవెన్ నేను కూడా ఈ ఫోన్ ని కావాలనే రివ్యూ కోసం తెప్పించాను. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ ఫోన్ ఫస్ట్ సేల్ అయిపోయిన తర్వాత దీని ప్రైస్ పెంచేశారు. ఫస్ట్ సేల్ లో దీని ఎఫెక్టివ్ ప్రైస్ 23,000 రూపాయలు పెట్టారు 6+128GB. ఇప్పుడు దీని ప్రైస్ 6+128GB 26,000 రూపాయలు. దాని మీద కార్డ్ ఆఫర్స్ ఉంటే ఒక 2,000 ఉంటాయి 24,000 రూపాయలకి వస్తుంది. 8+128GB 28,999 అంటే 29,000 రూపాయలు పెట్టేశారు. టాప్ మోడల్ అయితే మరీ దారుణం 34,000 రూపాయలు పెట్టారు. అసలు దీనిలో టాప్ మోడల్స్ మీరు కన్సిడర్ చేయాల్సిన పనే లేదు. ఓన్లీ బేస్ మోడల్ మాత్రం మీరు కన్సిడర్ చేస్తే చేయొచ్చు. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రైస్ పెంచారు కాబట్టి ఈక్వేషన్ మారిపోయింది. స్పెక్స్ టు ప్రైస్ రేషియో మారిపోయింది. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఈ ఫోన్ కొనొచ్చా లేదా అండ్ ఫోన్ రియాలిటీలో ఎలా ఉంది, అసలు ఇది వర్తా కాదా అని మీకు క్లియర్ కట్ క్లారిటీ ఈ రోజు వీడియోలో ఇస్తాను. ఫస్ట్ వీడియో స్టార్టింగ్ లోనే ఇంపార్టెంట్ పాయింట్, నాకు ఈ ఫోన్ గురించి అనిపించిన ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పేస్తా. నేనేమనుకున్నానంటే ప్రెసెంట్ ఇది 20 నుంచి 23,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో మంచి ప్రాసెసర్ తోటి వస్తుంది. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఈ ప్రైజులు పెరిగిపోయిన సిచ్యువేషన్ లో వేరే ఫోన్స్ లైక్ OnePlus N6 అయితే మరీ Dimensity 6300 ప్రాసెసర్ తోటి వస్తుంది. దాంతో కంపేర్ చేస్తే ఈ స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ అనేది చాలా వరకు బెటరే. అండ్ ఈ ప్రైస్ లో ఉన్న పోకో M8 కూడా అదే ప్రాసెసర్ తోటి వస్తుంది కాబట్టి పోకో M8 బాగానే రన్ అవుతుంది కదా, ఇది కూడా బాగానే రన్ అవుతుంది అనుకున్నా. కానీ నేను ఎక్స్పెక్టేషన్ తప్పైంది. దీనిలో మంచి ప్రాసెసర్ తో పాటు LPDDR5X ర్యామ్ కూడా ఉంది. బట్ అయినా కానీ పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ లో ఇది ఎక్స్పెక్టేషన్స్ రీచ్ గల. ఫోన్ ని బయటికి దిగానే UI లాగ్స్ విపరీతంగా నోటీస్ చేసా. మనం ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు ఏదైనా యాప్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఆ యానిమేషన్స్ అంత స్మూత్ గా రావట్లా. ఆ యానిమేషన్ వచ్చే టైంలో ఫ్రేమ్స్ డ్రాప్ అయినట్టు ఆ స్టేటస్ నేను నోటీస్ చేశాను. అండ్ ఫోన్ వాడడానికి కూడా UI పరంగా కూడా అంత స్మూత్ ఏం లేదు, కొంచెం లాగీగా ఉంది, కొద్దిగా స్లోగా ఉన్నట్టు నాకు అనిపించింది. ఓవరాల్ ఫోన్ అయితే జనరల్ యూస్ కి వాడొచ్చు, కాకపోతే జనరల్ యూస్ కి వాడుతున్నప్పుడు కూడా ఫోన్ లో ఆ లాగీ ఫీల్ నేను నోటీస్ చేశా. మీరు ఈ ఫోన్ వాడే ముందు కొద్దిగా ఫాస్ట్ ఫోన్ వాడుంటే మాత్రం ఆ లాగీ ఫీల్ మీరు ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. లిటరలీ చెప్పాలంటే 2016-17లో సామ్సంగ్ ఫోన్స్ UI ఫీల్ ఎలా ఉండేదో అలా ఉంది. ఇది కొద్దిగా స్లోగా, కొద్దిగా లాగీగా, నిద్ర మొత్తంలో పైకి లేపి పని చేయమంటే అటు చేస్తారు. అలా ఉంది దీని UI ఎక్స్పీరియన్స్ కూడా. ఈ UI ఎక్స్పీరియన్స్ కొంచెం బెటర్ అవ్వాలంటే UI యానిమేషన్స్ మీరు ఆఫ్ చేసుకోవాలి. సెట్టింగ్స్ లో యాక్సెసిబిలిటీలోకి వెళ్తే ఇక్కడ విజన్ ఎన్హాన్స్మెంట్స్ లో రెడ్యూస్ యానిమేషన్ అని ఉంటుంది. ఇది ఆన్ లో పెట్టుకుంటే దీనిలో యానిమేషన్స్ అన్ని తగ్గిపోతాయి కాబట్టి ఆ లాగీ ఫీల్ అంతలా మనకి తెలియదు. కాకపోతే అంత స్మూత్ ఫీల్ కూడా ఉండదు. అంటే మీరు యాప్ ఓపెన్ చేసినప్పుడు ఏదో సడన్ గా అలా బ్లింక్ లో ఓపెన్ అయినట్టు ఉంటుంది. బట్ అయినా కానీ UI లాగ్స్ తోటి కంపేర్ చేసుకుంటే ఈ యానిమేషన్స్ లేకుండా యూస్ చేయడం చాలా బెటర్ గా ఉందని చెప్పాలి. దీనికి రీజన్ నాకు తెలిసి One UI 8.5 అనుకుంటున్నా. ఎందుకంటే ఇది చాలా థిక్ UI చాలా హెవీగా ఉంటుంది. ఆ హెవీ UIని ఈ ప్రాసెసర్ హ్యాండిల్ చేయలేకపోతుంది అనుకుంటున్నా. అందుకని UIలో ఈ లాగ్స్ ఉన్నాయి అనుకుంటున్నా. అండ్ ఈవెన్ గేమింగ్ కి కూడా ఈ ఫోన్ అసలు సజెస్టబుల్ కాదు. BGMI ఇది ఏ గ్రాఫిక్స్ లో అయినా కానీ 60 FPS హ్యాండిల్ చేస్తుంది. సూపర్ స్మూత్ గ్రాఫిక్స్ లో 60 FPS ఉంది, స్మూత్ లో 60 FPS ఉంది, బ్యాలెన్స్డ్ లో 60 FPS ఉంది, HDR వరకు 60 FPS ఉంది. ఒకసారి ఎలా ఉంటుందో చూద్దామని HDR ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ లో గన్ గేమ్ మ్యాచ్ ఒకటి ఆడా. గేమ్ స్టార్టింగ్ లోనే HDR గ్రాఫిక్స్ కాబట్టి కొంచెం లాగ్స్ మనం నోటీస్ చేయొచ్చు. అండ్ HDR లో నేను గేమ్స్ ఆడుతున్నంతసేపు కూడా చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ లాగ్స్ కనిపిస్తానే ఉన్నాయి. సరే HDR గ్రాఫిక్స్ కదా, స్మూత్ గ్రాఫిక్స్ లోకి వెళ్ళి చూద్దాం అనుకొని రెండో మ్యాచ్ ఓపెన్ చేశా. రెండో మ్యాచ్ స్మూత్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ లో ఆడా. అసలు విపరీతమైన లాగ్స్, మామూలు లాగ్స్ కాదు, అసలు గేమ్ ఆడలేం అంత లాగ్స్. మీరు ఇక్కడ స్క్రీన్ మీద క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. అక్కడ బుల్లెట్లు వెళ్తుంది తెలియట్లేదు, ఎనిమీస్ వస్తుంది తెలియట్లేదు, ఏమీ తెలియట్లా. అండ్ గేమ్ ఆడుతున్నప్పుడు మీరు ఏదైనా ఎక్స్ట్రా యాక్షన్స్ లైక్ స్క్రీన్ షాట్ తీయడం ఇట్లాంటివి చేశారంటే స్క్రీన్ షాట్ ఎప్పుడుకో పడుతుంది. అండ్ అక్కడ మళ్ళీ లాగ్స్ మళ్ళీ ఎక్కువైపోతున్నాయి. సో గేమింగ్ పరంగా అయితే మాత్రం అస్సలు నేను ఈ ఫోన్ సజెస్ట్ చేయను. పర్టికులర్ గా BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ, ఫ్రీ ఫైర్ ఇలాంటి కాంబాట్ గేమ్స్ కి అయితే ఇది అసలు పనికిరాదు. ఏదైనా కొన్ని చిన్న గేమ్స్ లైక్ క్యాండీ క్రష్, సబ్వే సర్ఫర్స్ అలాంటివి హ్యాండిల్ చేస్తుంది. కానీ పెద్ద గేమ్స్ కి అయితే ఇది అసలు పనికిరాదు. అండ్ టెంపరేచర్ కూడా ఎక్కువగానే రీచ్ అయింది. ఒక 20 మినిట్స్ గేమ్స్ ఆడిన తర్వాత ఫ్రంట్ టెంపరేచర్ 43.7 వరకు వెళ్ళింది, బ్యాక్ సైడ్ 44.4 అంటే రౌండ్ ఫిగర్ 45 వేసుకోండి, అంతవరకు టెంపరేచర్ వెళ్ళింది. సో పర్ఫార్మెన్స్ అయితే దీనికి మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పాలి. పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లేదు. అండ్ ఆప్టిమైజేషన్ ఇంకా బాగా చేయాలి. UI ఆప్టిమైజేషన్ సరిగ్గా లేదు, UIలో లాగ్స్ ఉన్నాయి. ఓకే, జనరల్ గా ఫోన్ యూస్ చేసుకోవడానికి
ఏదైనా పెద్దవాళ్ళకి తక్కువ ఫోన్ యూస్ చేసే వాళ్ళకి ఇది పనిగా అనిస్తుంది, కానీ మీరు మరీ హెవీగా ఫోన్ యూస్ చేసే వాళ్ళన్నా కానీ ఇది నేనైతే సజెస్ట్ చేయను. నెక్స్ట్ ఇక మిగతా డిపార్ట్మెంట్స్ లోకి వెళ్ళామంటే బాక్స్ నుంచి స్టార్ట్ చేస్తే సామ్సంగ్ బాక్సులు మనకు తెలిసిందే, ఏ సామ్సంగ్ ఫోన్ లో కూడా ఛార్జర్ ప్రొవైడ్ చేయరు, దీనిలో కూడా ఛార్జర్ ఉండదు, ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డు, బ్యాక్ కేసు ఇలాంటివి ఇవేమీ ఉండవు. బాక్స్ లో ఓన్లీ ఒక USB కేబుల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు, మిగతా అన్ని మీరు బయట కొనుక్కోవాలి. అండ్ బిల్డ్ క్వాలిటీ చీపే ఉంటుంది, వెనకాలంతా ప్లాస్టిక్ ఉంటుంది, చుట్టూ ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ఉంటుంది. డిస్ప్లే మీద ప్రొటెక్షన్ కి మాత్రం విక్టస్ ప్లస్ గ్లాస్ ని యూస్ చేశారు, ఇది ఒకటి తప్పించి మిగతా ఏది గ్లాస్ ఉండదు, మొత్తం ప్లాస్టిక్ ఉంటుంది. అండ్ వెయిట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది, 206 grams దాకా ఉంటుంది. కానీ వెయిట్ బ్యాలెన్సింగ్ బాగానే చేశారు, చేతిలో మరి అంత హెవీ ఫీల్ ఏం లేదు, కానీ ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం మొత్తం ప్లాస్టిక్ కాబట్టి చీప్ ఫీల్ ఉంటుంది. ఓవరాల్ గా ఫోన్ లుకింగ్ వైజ్ గా అయితే మాత్రం కలర్ కొద్దిగా యూనిక్ గా కనిపిస్తూ ఉంటుంది. ఈ రెడ్ కలర్ అయితే లేడీస్ కి బాగా సెట్ అవుతుంది. ఇక నెక్స్ట్ డిస్ప్లే, ఇది 6.7 inch ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే తోడు వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ డిస్ప్లే HDR10 సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ HDR10+ కాదు, HDR10 సపోర్ట్ చేస్తుంది అంతే. కానీ యూట్యూబ్ లో HDR వీడియో ప్లే చేస్తున్నప్పుడు HDR వీడియో అసలు ప్లే కావట్లా, ఇదేదో గ్లిచ్ ఉన్నట్టుంది. ఈవెన్ నేను లక్స్ మీటర్ తోటి బ్రైట్నెస్ కూడా చెక్ చేశా, HDR వీడియో ప్లే చేస్తున్నప్పుడు కూడా 460 nits వరకే బ్రైట్నెస్ వస్తుంది. జనరల్ గా HDR వీడియో ప్లే చేస్తున్నప్పుడు బ్రైట్నెస్ ఎక్కువ రావాలి, బట్ అలా ఎక్కువ బ్రైట్నెస్ అయితే దీనిలో రావట్లా. అండ్ నెట్ఫ్లిక్స్ లో కూడా నేను చెక్ చేశా, నెట్ఫ్లిక్స్ లో అయితే HDR కేపబిలిటీస్ ఏం చూపించట్లా. సో వీళ్ళైతే HDR ఉందని చెప్తున్నారు, ప్రెసెంట్ అయితే దీనిలో HDR వర్క్ కావట్లా. అదొక్క ఇష్యూ తప్పించి డిస్ప్లే క్వాలిటీ మాత్రం బాగుంటుంది. సామ్సంగ్ డిస్ప్లేస్ మనం పేరు పెట్టడానికి ఉండదు, కలర్స్ కానీ కలర్ యాక్యురసీ కానీ వ్యూయింగ్ యాంగిల్స్ కానీ అన్ని బాగానే ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే డిస్ప్లే చూస్తున్నప్పుడు బెజల్స్ కొద్దిగా దిగ్గా ఉన్నాయి. ఆనెస్ట్లీ చెప్పాలంటే సామ్సంగ్ లో 40-50 వేల రూపాయలు పెట్టి కొనుక్కున్న సామ్సంగ్ గెలాక్సీ S24 FE, S25 FE లోనే బెజల్స్ ఎక్కువ ఉంటాయి. 20,000 రూపాయల ఫోన్ లో తక్కువ బెజల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఆ బెజల్స్ కొద్దిగా మీరు డిస్ప్లే చూస్తున్నప్పుడు కొంచెం చీప్ ఫీలింగ్ కలిగిస్తాయి. అదొక్కటి తప్పించి డిస్ప్లే క్వాలిటీ విషయంలో ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ఈవెన్ పీక్ సలైట్ లో కూడా డిస్ప్లే కంటికి బాగానే కనిపిస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ, ఇది 6000 mAh బ్యాటరీ తోటి వస్తుంది, 45 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. చెప్పే కదా చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేయరు, బట్ బ్యాటరీ లైఫ్ మాత్రం 6000 mAh బ్యాటరీ బాగా ఆప్టిమైజ్ చేశారు. బ్యాటరీ లైఫ్ చాలా బాగుంది, మీరు ఎంత హెవీ యూజర్ అయినా కానీ ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే వస్తుంది. దాదాపు స్క్రీన్ ఆన్ టైమ్ 7.5 hours నుంచి 8 hours మధ్యలో రావచ్చు. నాకైతే 8 hours దాకా స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. అండ్ ఈ ఫోన్ ని ఛార్జ్ చేయాలంటే ఏ పీడీ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఛార్జర్ తోటి అయినా కానీ ఛార్జ్ చేయొచ్చు. నేను CMF క్యాన్ ఛార్జర్ తోటి ఛార్జింగ్ పెట్టాను, అండ్ యాపిల్ ఛార్జర్ తో కూడా ఛార్జింగ్ పెట్టాను. నాకు దాదాపు ఫుల్ ఛార్జ్ అవడానికి 1 hour 15 minutes నుంచి 1 hour 20 minutes వరకు టైం తీసుకుంది యావరేజ్ గా. ఛార్జింగ్ టైం అనేది కొంచెం ఎక్కువే, జనరల్ గా 1 hour లోపు అయిపోవాలి, కానీ 1 hour 20 minutes దాకా స్ట్రెచ్ అవుతుంది, ఇది కొద్దిగా ఎక్కువనే చెప్పాలి. బట్ ఓవరాల్ గా బ్యాటరీ లైఫ్ మాత్రం బాగుంది. నెక్స్ట్ కెమెరాస్, బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి, ఇందులో ఒకటి మాత్రమే పనికొచ్చే కెమెరా ఉంటుంది, మిగతా 2 నామకే వస్తు కెమెరాస్. ప్రైమరీ కెమెరా 50 MP కెమెరా ఉంటుంది, సెకండరీ కెమెరా 5 MP అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా ఉంటుంది, మూడో కెమెరా 2 MP మ్యాక్రో కెమెరా ఉంటుంది, ఫ్రంట్ కెమెరా 12 MP కెమెరా ఉంటుంది. ఇక్కడ 5 MP అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా డే లైట్ లో కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ ఏం చేయదు. సో ఈ అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే, దీని గురించి నేను ఎక్కువ మాట్లాడను. సేమ్ మ్యాక్రో కెమెరా కూడా అంతే. ప్రైమరీ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా చూసామంటే డే లైట్ లో వీటి కలర్స్ చూడడానికి బాగుంటాయి, మంచి ఫోటోస్ క్యాప్చర్ చేస్తున్నాయి, చూడడానికి మాత్రం ఫోటోస్ బాగుంటాయి. కానీ మీరు జూమ్ చేసి చూస్తే మాత్రం బ్యాక్ కెమెరాలో అంత ఫైనెస్ట్ డీటెయిల్స్ ఉండవు, డీటెయిల్స్ ఇంకా బెటర్ ఉండొచ్చు అనిపిస్తుంది. ఫోటోస్ అయితే చూడడానికి బాగానే ఉంటాయి, అండ్ లో లైట్ లోకి వెళ్ళిపోయినా కానీ ఫోటోస్ ఓకే పర్లేదు, చూడడానికి బాగానే ఉంటాయి. కాకపోతే లిటిల్ బిట్ ఫోటోస్ లో మీరు నాయిస్ నోటీస్ చేయొచ్చు, అండ్ డీటెయిల్స్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ లోకి వెళ్ళినా కానీ పోర్ట్రేట్ షాట్స్ లో బ్యాక్ కెమెరా నుంచి ఎడ్జ్ డిటెక్షన్ అంత కరెక్ట్ గా లేదు, అక్కడక్కడ ఎడ్జెస్ మిస్ అవుతున్నాయి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే బ్యాక్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS లో వీడియో రికార్డ్ చేయొచ్చు. డే లైట్ లో వీడియో చూడడానికి బాగుంటుంది, వీడియోలో మంచి కలర్స్ ఉంటాయి, ఓకే యాక్సెప్టబుల్ వీడియో క్వాలిటీ అని చెప్పొచ్చు. ఈ ప్రైస్ లో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం దీనికంటే ఇంకా బెటర్ వీడియో క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. లో లైట్ లోకి వెళ్ళిపోతే కొద్దిగా లైటింగ్ ఎక్కువ ఉన్న చోట వీడియో పర్లేదు, చూడడానికి బాగానే ఉంటుంది, బట్ బాగా లో లైట్ లోకి వెళ్ళిపోతే మాత్రం ఎక్కువ నాయిస్ మీరు నోటీస్ చేస్తారు. ఫ్రంట్ కెమెరా కూడా అంతే, డే లైట్ లో మంచి వీడియో క్యాప్చర్ చేస్తుంది, చూడడానికి వీడియో బాగుంటుంది, వీడియోలో కలర్స్ కూడా బాగుంటాయి. అండ్ ఫ్రంట్ కెమెరాలో EAS ఉంటుంది కాబట్టి వీడియో కొద్దిగా క్రాప్ అయినట్టు మరి ముఖం మీదకి వచ్చినట్టు కనిపిస్తుంది, దీనివల్ల స్టెబిలైజేషన్ కొంచెం బెటర్ ఉంటుంది, కాకపోతే వీడియో కొంచెం క్రాప్ అవుతుంది. అండ్ లో లైట్ లోకి వెళ్ళిపోతే కొద్దిగా లైటింగ్ ఉన్నప్పుడు ఓకే పర్లేదు, వీడియో చూడడానికి బాగానే ఉంటుంది, బట్ మరీ లో లైట్ లోకి వెళ్తే మాత్రం వీడియో బాగా నాయిస్ వస్తుంది. ఓవరాల్ గా కెమెరా అయితే పర్వాలేదు, పనిగానే వస్తుంది, మరీ అంత దారుణమైన కెమెరా కాదు, అలానే ది బెస్ట్ కెమెరా కూడా కాదు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఈ ప్రైస్ సెగ్మెంట్ లో దీని కెమెరాని యాక్సెప్ట్ చేయొచ్చు. పర్టికులర్ గా నేను OnePlus N6, Realme P4R ఇవి చెక్ చేసిన తర్వాత చెప్తున్నా, అవి కూడా సేమ్ ఇదే ప్రైస్ రేంజ్ లో వస్తాయి. వాటి కెమెరాస్ తోటి కంపేర్ చేస్తే ఇవి చాలా బెటర్ కెమెరాస్. ఓకే దీని కెమెరాస్ లో కూడా ఇష్యూస్ ఉన్నాయి, ఇవి బెస్ట్ కాదు, బట్ వాటితో కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఇవి చాలా చాలా బెటర్. అండ్ సాఫ్ట్వేర్ చూసామంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 16 తోటి వస్తుంది, One UI 8.5 తోటి వస్తుంది. అప్డేట్స్ వీళ్ళు 6th generation OS అప్డేట్స్ వీళ్ళు గ్యారంటీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి 6 ఏళ్ళు అంటే 2026 నుంచి 2032 వరకు అప్డేట్స్ వస్తాయి. హానెస్ట్లీ చెప్తున్నా 2032 వరకు మీరు ఈ ఫోన్ అసలు వాడలేరు. మాక్సిమం దీన్ని
ఒక 3 years వాడచ్చు. 26లో కొంటే 29 వరకు వాడచ్చు. ఎందుకంటే బాక్స్ నుంచి ఓపెన్ చేసినప్పుడే లాక్స్ నోటీస్ చేస్తున్నాం. అలాంటిది ఈ ఫోన్ 6 ఏళ్ళు ఎలా యూస్ చేస్తాం? ఒక 2-3 ఏళ్ళు, అది కూడా జనరల్ యూస్ కి యూస్ చేయడానికి పర్లేదు, కానీ లాంగ్ టర్మ్ లో మరి 6 ఏళ్ళు అయితే దీన్ని యూస్ చేయలేం. అండ్ ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే సామ్సంగ్ కూడా UL యాడ్స్ పుష్ చేస్తుంది. ఈ లాక్ స్క్రీన్ లో గ్లాన్స్ ఫర్ సామ్సంగ్ అని చెప్పి ఒక్కోసారి లాక్ స్క్రీన్ ఓపెన్ చేసినప్పుడు ఆల్టర్నేటివ్ టైమ్స్ లో, అంటే ఒకసారి గ్లాన్స్ వస్తుంది, ఒకసారి మనం పెట్టిన వాల్ పేపర్ వస్తుంది, అండ్ దాని కింద ఏదో ఒక యాడ్లు కూడా వస్తున్నాయి. ఇది చూడడానికి చిరాగ్గా ఉంటుంది. యాక్చువల్లీ సామ్సంగ్ ఫోన్స్ తీసుకునేదే యాడ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ కోసం, అలాంటిది వీళ్ళే యాడ్స్ పుష్ చేస్తున్నారు. దీనికి కావాలంటే మళ్ళీ మీరు ఆఫ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లోకి వెళ్ళి వాల్ పేపర్ స్టైల్లోకి వెళ్తే ఇక్కడ చేంజ్ వాల్ పేపర్స్ అని ఉంటుంది. దీనిలోకి వెళ్ళి కిందకి వెళ్తే వాల్ పేపర్ సర్వీసెస్ అని ఉంటాయి. దీంట్లో బై డిఫాల్ట్ గా గ్లాన్స్ ఆన్ సామ్సంగ్ అని ఉంటుంది. దీన్ని మీరు నన్ కి సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు గ్లాన్స్ రాదు, కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇక ఎక్స్ట్రా ఫీచర్స్ లోకి వెళ్ళిపోతే సెక్యూరిటీ పర్పస్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. ఇది యాక్యురేట్ గానే ఉంది, కానీ అంత ఫాస్ట్ లేదు, కొద్దిగా స్లోగా ఉంది. మీరు ఇలా అన్లాక్ చేసి వెంటనే లాక్ చేసి మళ్ళీ అన్లాక్ చేయడానికి ఫింగర్ పెడితే చూడొచ్చు అన్లాక్ గాట్లా. సో విత్ ఇన్ 1 సెకండ్లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ని మళ్ళీ అన్లాక్ చేయడానికి చూస్తే అన్లాక్ అవ్వట్లా, ఇక్కడ కూడా అవ్వట్లా. అప్పుడు మీరు మళ్ళీ ఇలా నొక్కి అలా ప్రెస్ చేస్తే అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ లాక్ చేస్తున్నా, లాక్ చేసిన విత్ ఇన్ సెకండ్లో ఫింగర్ ఇలా ప్లేస్ చేశా, అల్లాక్ అవ్వాల. సో ఇట్లా కొంచెం ఫింగర్ ప్రింట్ సెన్సర్ కొన్ని చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అండ్ IP రేటింగ్ జస్ట్ IP64 రేటింగ్ మాత్రమే ఉంటుంది. ఇది స్ప్లాష్ ప్రూఫ్ మాత్రమే, కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ కాదు. సిమ్ స్లాట్ మాత్రం హైబ్రిడ్ సిమ్ స్లాట్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కావాలంటే ఒక మైక్రో SD కార్డ్ వేసుకోవచ్చు, లేదా డ్యూయల్ సిమ్ పెట్టుకోవాలంటే మైక్రో SD కార్డ్ మీరు సాక్రిఫైస్ చేయాలి. అండ్ స్పీకర్స్ ఓన్లీ సింగిల్ స్పీకర్ తో మాత్రమే వస్తుంది. ఈ సింగిల్ స్పీకర్ లౌడే ఉంది, కాకపోతే ఈ ప్రైస్ లో మనం స్టీరియో స్పీకర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది డాల్బీ అట్మాస్ తోడు వస్తుంది. డాల్బీ అట్మాస్ స్పీకర్స్ ఉండదు, మీరు ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకున్నప్పుడు అప్పుడు డాల్బీ అట్మాస్ పనిచేస్తుంది. అండ్ NFC ఉంటుంది, IR బ్లాస్టర్ ఉండదు. USB పోర్ట్ USB 2.0 పోర్ట్ తోడు వస్తుంది. అండ్ Wi-Fi 5 తోడు వస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.1 తోడు వస్తుంది. ఇది మరీ దారుణం. Wi-Fi 5 ఏంది భయ్యా? ఇప్పుడు 2018 2019 రేంజ్ లో Wi-Fi 5 చూసేవాళ్ళం, ఇప్పుడు మరి 2026లో Wi-Fi 5 చేస్తున్నారు. బ్లూటూత్ వర్షన్ కూడా బ్లూటూత్ 5.1 అంట. ఇది మరీ టూ మచ్ కాస్ట్ కటింగ్. ఇవి ఇంకా మనం చాలా బెటర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్ గా డిపార్ట్మెంట్ వైజ్ దీని సమరీ అయితే. ఇక ప్రోస్ అండ్ కాన్స్ చూసామంటే ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి? ఫస్ట్ ఇది డిస్ప్లే, నెక్స్ట్ బ్యాటరీ, అండ్ నెక్స్ట్ సామ్సంగ్ బ్రాండ్. మిగతా ఫోన్లు ఎంత బాగున్నా పర్లా, నాకు సామ్సంగ్ బ్రాండ్ లోనే ఫోన్ కావాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది ప్లస్ పాయింట్. అండ్ సర్వీస్ సెంటర్ నెట్వర్క్ కూడా చాలా ఉంటది, అప్డేట్స్ ఎక్కువ కాలం ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కెమెరాస్ కూడా పర్లేదు, బానే ఉన్నాయి. ఇది టోటల్ ప్లస్ పాయింట్ అని చెప్పలేం, అలా అని మైనస్ పాయింట్ అని కూడా చెప్పలేం. న్యూట్రల్ పాయింట్ ఇది కెమెరాస్ అనేవి. బట్ ఆ ప్రైస్ లో ఉన్న మిగతా కాంపిటీషన్ తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ ఉన్నాయి కాబట్టి నేను ప్లస్ లోకి కన్సిడర్ చేస్తున్నాను. ఇక కాన్స్ ఏమున్నాయి? ప్రాసెసర్ అండ్ ఆప్టిమైజేషన్ లేకపోవడం బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. చాలా వరకు లాక్స్ నోటీస్ చేస్తున్నాం. అండ్ IP రేటింగ్ జస్ట్ IP64 మాత్రమే ఉంటుంది. ఈ కాలంలో IP68 ఇస్తున్నారు. దీనిలో కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ లేదు. అండ్ చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేయట్లా, అదో పెద్ద కాస్ట్ కటింగ్. అండ్ మిగిలిన కాస్ట్ కటింగ్ చాలా ఉన్నాయి. స్టీరియో స్పీకర్స్ లేవు, బ్లూటూత్ 5.1, Wi-Fi 5, ఇలా చాలా కాస్ట్ కటింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ మైనస్ పాయింట్స్ అనుకోవచ్చు. సో ఇంకా ఎలాంటి వాళ్ళు ఈ ఫోన్ తీసుకోవాలంటే జనరల్ యూస్ కి ఫోన్ ఉంటే చాలు. నేను పెద్ద హెవీ టాస్క్ లేని రన్ చేయను. జనరల్ గా కాల్స్ తీసుకోవడానికి, జనరల్ గా ఫోన్ యూస్ చేసుకోవడానికి ఫోన్ ఉంటే చాలు. అది కూడా సామ్సంగ్ బ్రాండ్ నుంచి కావాలనుకుంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. లేదు కొద్దిగా ఫోన్ నేను హెవీగా యూస్ చేస్తాను, కొంచెం హెవీ గేమ్స్ ఆడతాను అనుకున్నా గానీ ఈ ఫోన్ తీసుకోవద్దు. జనరల్ గా డిస్ప్లే బాగుండాలి, బ్యాటరీ బాగుండాలి, సామ్సంగ్ బ్రాండ్ నుంచి మంచి సర్వీస్ తోటి ఫోన్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అది కూడా ఏ ప్రైస్ కి? 26,000 రూపాయల ప్రైస్ కి. రేపు ఎప్పుడన్నా మళ్ళా సేల్స్ లో 23,000 రూపాయల లోపు, 23కి గానీ 22కి గానీ అలా వస్తే తీసుకోండి తప్ప 26,000-25,000 రూపాయలకి దీన్ని తీసుకోవాల్సిన పని లేదు. బెటర్ మీరు వెయిట్ చేయండి, సేల్స్ లో ప్రైస్ తగ్గినప్పుడు తీసుకోండి. లేదా అసలు సామ్సంగ్ తోటి మాకు ప్రిఫరెన్స్ లేదనుకుంటే ఎప్పుడన్నా సేల్స్ వచ్చి రేట్లు తగ్గినప్పుడు ఈ ఫోన్ కంటే బెటర్ ఫోన్స్ చాలా వస్తాయి. జస్ట్ సామ్సంగ్ లవర్స్ కి మాత్రం ఒక ఆప్షన్, కాకపోతే అక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చూసుకొని తీసుకోండి. సో ఇది ఓవరాల్ గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో మీద లైక్ చేయండి, వీళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేయండి. పర్టికులర్ గా సామ్సంగ్ లవర్స్ కి షేర్ చేయండి. బడ్జెట్ లెవెల్ ఈ ఫోన్ కొనడానికి చాలా మంది చూస్తూ ఉంటారు, వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినా, లేదా ఛానల్ ఎప్పటి నుంచో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసే కొద్దీ నాకు వీడియోలో ది బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఛానల్లో ఉన్న మిగతా కంటెంట్ కూడా చూసి కంటెంట్ లో ఏమాత్రం వర్తుంది అనిపించినా కానీ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వచ్చే కంటెంట్ కూడా ఫాలో అవుతుంటానే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.